కారు అడ్డుగా ఉన్న రోడ్డు వేసిన తీరును చూసి అధికారులపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. మినిమం కొలతలు లేకుండా రోడ్డు నిర్మించారని మండిపడుతున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలో కారు అడ్డంగా ఉన్న అలానే రోడ్డు వేసి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని, అసలు రోడ్లు ఇట్లా కూడా వేస్తారా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు గ్రామవాసులు. బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్టణంలో కారు అడ్డుగా ఉన్న రోడ్డు వేయించారు పంచాయతీ కార్యదర్శి. సరైన కొలతలు లేకుండా రోడ్డు నిర్మించాడు. తమ కుటుంబం ఊర్లో లేని సమయంలో తన స్థలంలో ఉన్న కారుపై కాంక్రీట్ వేసి సిమెంట్ రోడ్డు నిర్మించాడని వాపోయాడు. దీంతో తన కారు రోడ్డులో కూరుకుపోయి డ్యామేజ్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సెలవులు అవడంతో సార్ ఊర్లో లేకపోవడంతో సార్ నాకు ఫోన్ చేసి అక్కడ ఏదో రోడ్డు కాడ డిస్టర్బెన్స్ జరుగుతుందంట, కొద్దిగా వెళ్ళి చూసి అతనితో మాట్లాడి చేయమన్నారు. నేను వెళ్ళి చూస్తే కొద్ది కారు జరిపే ఉంది, సరే దాంట్లో సరిపెట్టుకోమని చెప్పా. సరే కాదు, కొద్దిగా ముందు టైర్ కొద్దిగా జరిపితే రోడ్డు పడిద్ది, ఆ రోడ్డు అంటే నేను అతని దగ్గరికి వెళ్ళాను. రెండోసారి మాట్లాడా, అన్న కొద్దిగా ముందు టైర్ కదిలిస్తే రోడ్డు పడిద్దంట కొద్దిగా అన్న అంటే, లేదన్న ఇప్పటికే 2 అడుగులు జరిపాను నేను జరపను, కార్ టచ్ అయితే మటు ఊరుకోను అని అన్నారు. ఇంక అక్కడి నుంచి వచ్చేసాను అన్న, ఆయన ఊరుకోలే. మాది ఇంటి ముందు పంచాయతీ రోడ్డు గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది సార్. మా ఇంటి ముందు గవర్నమెంట్ వారు కేటాయించిన 20 లింకుల రోడ్ని కొంతమంది ముందుకు వచ్చి కట్టేసుకుని అక్రమ కట్టడాలు జరిగినాయి. గల్లీకి రోడ్ లేదని చెప్పి మేము సర్వే చేసి వేయాలని సంబంధిత అధికారులకి, ఎంఆర్ఓ గారికి, సెక్రటరీ గారికి అర్జీలు పెట్టాం సార్. అట్లాగే సర్వే చేయాలని చెప్పి కూడా మేము గట్టిగా అడగటంతో అప్పుడు రోడ్డు శాంక్షన్ అయిన కాంట్రాక్టర్లకి మాకు వివాదం జరిగి గొడవలు జరిగినాయి సార్. కొద్దిగా అప్పుడు ఆ రోడ్డు ఆ కారణంగా ఎలక్షన్ ముందు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్లో అదే రోడ్డు శాంక్షన్ అయింది సార్. మా బావమరిది గారి ఆరోగ్య నిమిత్తము రాజమండ్రి దగ్గర ఎల్లా గ్రామంకి ముందుకు వెళ్తున్నాం. ప్రతి శని ఆదివారాలు మేము 3 వారాల నుంచి అటు వెళ్తూనే ఉన్నాము. అట్లాగే ఈ శనివారం కూడా వెళ్ళాం సార్. తిరిగి వచ్చేసరికి మా ఇంటి ముందు మా సొంత స్థలంలో రోడ్డు వేసేసి మా కార్ టైర్లు కూడా కాంక్రీట్తో నింపేసి రోడ్డు పూర్తి చేశారు. ఆదివారం ఈవినింగ్ మేము వచ్చి చూసుకునేసరికి టైర్లు మొత్తం కాంక్రీట్లో మునిగిపోయి ఉన్నాయి. వెంటనే మేము ఆవకాయి ఏడపాలెం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సంబంధిత అధికారులు మాకు న్యాయం చేయాలని